ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్. 60x వరకు మనం జూమ్ చేసి చూడొచ్చు అంట. 60x జూమ్ చేస్తే మనకి ఎలాంటి క్లారిటీ వస్తుందో అలాంటి క్లారిటీ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుందంట. నిజమైనా చూసేద్దాం. ఫస్ట్ అయితే బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ లో ఇలాంటి పౌచ్ వస్తుంది. ఇలాంటి పౌచ్ లో మనకి ఒక చిన్న మైక్రోస్కోప్ అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది చూడడానికి. అలాగే దీంట్లో మనకి ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం అయితే లైట్ ఆన్ చేయాలి. ఇక్కడ నా టేబుల్ మీద కొన్ని చీమలు అయితే ఉన్నాయి. చీమలు అనేది ఊరికే రాలేదు, చక్కెర అయితే వేసాను కాబట్టి చీమలు అయితే వచ్చాయి. అయితే చూసేద్దాం ఎంత చిన్నగా అయితే కనబడుతున్నాయో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చీమలు అయితే చక్కెర దగ్గరికి అయితే వచ్చేసాయి. చాలా క్లారిటీగా అయితే కనబడుతున్నాయి. బట్ మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 చీమలు అయితే ఉన్నాయి. చాలా క్లారిటీగా అయితే కనబడుతున్నాయి. చక్కెరను అయితే కొరికేస్తున్నాయి ఇవి. అలా ఇప్పుడు 3 చీమలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎంత క్లారిటీ అయితే కనబడుతున్నాయో. ఇక నెక్స్ట్ మన కంటికి సరిగా కనపడని అతి చిన్న గుండె చక్కెరను అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవైతే మనకు ఒక పెద్ద పెద్ద రాళ్ళలాగా అయితే ఉన్నాయి. అలాగే మన కంటికి సరి కనపడని మన ఇంట్రుకని అయితే ఒకసారి చూద్దాం. సన్నగా అయితే ఉంది, సరి కూడా కనబడట్లేదు. బట్ మీకు కనబడుతుందో కనబడట్లేదు. ఇప్పుడు దీంతో అయితే చూద్దాం ఎంత క్లారిటీగా అయితే కనబడుతుందో. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది. అలాగే మన హెడ్ నుంచి ఇక్కడ ఊడుతుంది కదా ఎంట్రీకి చివర్లో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఎంత క్లారిటీగా అయితే కనబడుతుందో. కొంచెం నేనైతే మొబైల్ నుంచి అయితే జూమ్ చేస్తాను. మై గాడ్, మరింత దారుణంగా ఉంది. ఎంత క్లారిటీ కనబడుతుంది మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ డైలీ మనం యూజ్ చేస్తే మన ఇయర్ బడ్స్ లో ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూసారనుకోండి. రెండోసారి క్లీన్ చేయకుండా మీ చెవులు అయితే పెట్టుకోరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు. ఓ మై గాడ్, ఇది ఇంత దారుణంగా ఉంది. చూడడానికి చాలా మంచి కనపడుతుంది, కానీ ఈ మైక్రోస్కోప్ నుంచి చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా? మీరైతే ఒకసారి చూడండి. క్లీన్ చేసుకోకుండా మీరైతే ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేయకండి. ఇలా నేనైతే చాలా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అయితే ఈ మైక్రోస్కోప్ అయితే చూసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ మన బయోలో ఉంటుంది. ఇక ప్రైస్ కోసం అంటారా, అమెజాన్ లో 200 నుంచి 300 మధ్యలో దీని ప్రైస్ అయితే ఉంటుంది. దీని వల్ల పెద్ద యూజ్ ఉండదు, కానీ టైం పాస్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది. మీరు కొనాలనుకుంటే చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చాలా రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఫాలో సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.